హాయ్ అండి. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో కమ్మగా కారపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది స్కిన్ గ్లోకి, హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. ఇంత కమ్మగా కారపొడిని ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా మునగాకు తీసుకొని శుభ్రంగా ఒలిచేసి బాగా వాష్ చేసేసి ఒక క్లాత్ మీద నైట్ అంతా ఇలా వేసుకుంటే ఇట్లా కొంచెం కూడా తడి లేకుండా మనకి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. కొద్దిగా కూడా తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పౌడరు. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లంతా పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇందులో ఒక 3 స్పూన్ల పచ్చిపప్పు వేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్లు మినపగుళ్ళు వేసుకోవాలి. వీటిని కొంచెం దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఇలా దోరగా ఫ్రై అయినాక ఇందులో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. వీటన్నిటి కూడా కొద్దిగా ఇలా ఫ్రై చేసేసుకుందాము. ఈ పప్పులన్నీ మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. వెల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి పెద్దగా ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా మనకి కొంచెం ఇలా వేడి తగులుతుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసేసుకుందాము. ఈ వేడికే ఇది కొంచెం వేగిపోతుంది. ఇలా వేసి ఇలా ఫ్రై చేయటం వల్ల మనకు మిక్సీ తిప్పేటప్పుడు కొంచెం ఈజీగా మెదిగిపోతుందండి. వీటన్నిటిని కూడా మనం ఇందాక పల్లీలు తీసుకున్న ప్లేట్లోనే వీటిని కూడా ఇట్లా వేసేసుకోవాలి. ఏ ప్యాన్లో ఇంకొక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. సేమ్ ఇందాక ప్లేట్లోని ఇలా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలానే మనం మునగాకుని కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాం కదా, ఆ మునగాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ మునగాకు కూడా బాగా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. మునగాకు వేసాక చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం క్రిస్పీగా, క్రంచీగా అవ్వాలి. ఆకు మొత్తము కొంచెం లేట్ అయినా సరే, నిదానంగా అయినా సరే ఇది కొంచెం టైం పడుతుంది వేగటానికి. కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఇలా ఫ్రై చేసేసుకుందాము. మన మునగాకు కూడా ఫ్రై అయిపోయిందండి. నాకు ఒక 10 to 15 మినిట్స్ పట్టిందండి ఫ్రై అవ్వడానికి. ఇది చేత్తో తీసుకొని ఇలా క్రష్ చేస్తే ఇట్లా పౌడర్ లాగా అయిపోవాలి. ఈ స్టేజ్ దాకా ఇలా వచ్చేదాకా మనము మునగాకును ఫ్రై చేసేసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. కారపొడికి సరిపడా ఉప్పు ఒకేసారి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా ఇలా అక్కడక్కడ మనకి పలుకులుగా తగిలేలాగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మునగాకుని ఇందులో వేసేసుకుందాము. మునగాకు కొంచెం చల్లారినాకే మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఈ మునగాకు మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాము. దీన్ని కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా మనం మిక్సీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి. ఫైనల్గా కారపొడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.